సరే, ఏది ఏమైనా సెర్చ్ కమిటీ పడిపోయింది కనుక వేగంగా ఈ సెర్చ్ కమిటీ నడిపించి ఇప్పుడు ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి సంబంధించిన వీసీలు ఈ స్థితిలో ఎలాంటి వీసీలు వస్తే యూనివర్సిటీ బాగుంటుంది. గతంలో మీరు ప్రారంభంలో అన్నట్లు తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ గారు పెద్ద రచ్చ అది, ఆయన పట్టుబడ్డాడు, ఏసీబీకి పట్టుబడ్డాడు, అనేక వివాదానికి కేంద్రమయ్యాడు. ఆనాడు కళాశాల విద్యకి కమిషనర్ ఉన్నాడు ఒక ఆయన, నవీన్ మిట్టల్ గారు. ఈ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము, సూచన ప్రకారము నడుచుకున్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నటువంటి పట్టుబడ్డాడు. ఆ పట్టుబడినటువంటి సందర్భంలో ఎన్ని విషయాలు విన్నానంటే, ఇప్పటి వరకు ప్రొఫెసర్లు లంచాలు తీసుకుంటారు అనేటటువంటి పరిస్థితి తెలంగాణ సమాజంలో ఎన్నడూ లేదు. ప్రొఫెసర్లు కూడా ఇలా చేస్తారా సార్ అని నాకు కొన్ని వందల మంది ఫోన్లు చేశారు. అయ్యో సార్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇట్లా చేయటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామని అడిగారు. అంటే అట్లాంటి ఒక వివాదానికి కారణమయ్యాడంటే గత ప్రభుత్వం నియమించిన వీసీలు సెల్ఫ్ సెంట్రిక్గా ఫైరవీల ద్వారా అకాడమిక్స్ సంబంధం లేకుండా, పరిపాలనతో సంబంధం లేకుండా, విశ్వవిద్యాలయాన్ని బాగు చేయాలనే ఆకాంక్ష లేకుండా దూరిపోయారు. వీసీలుగా దూరిపోయారు. అందరూ దూరిపోయారని చెప్పడం లేదు, ఎక్కువ మంది దూరిపోయారు. పదవిలాగా భావించినారు. ఏ నాణ్యత లేకుండా ఒక పదవిలాగా భావించి ఆనాటి ప్రభుత్వం నియామకం చేసింది. అవును. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఎక్కడ ప్రారంభమయ్యాయో అక్కడనే ఉన్నాయి. మరి ఇప్పుడు రాబోయే వైస్ ఛాన్సలర్ ఎలా ఉండాలి? కేయూ వైస్ ఛాన్సలర్ మీద అయితే విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తా ఉంది. మొన్న కమిటీ వేశారు, 3 రోజుల కింద కమిటీ వేశారు. ఇక్కడ వీసీ ఏమో బౌన్సర్లను పెట్టుకుని వస్తాడన్న విమర్శ ఉన్నది. సో ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ ఒక్కొక్కరి మీద ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ విశ్వవిద్యాలయాలకు కావలసిన ప్రమాణాలు ఏముండాలి, వీసీల ఎంపికకు ప్రమాణాలు ఏముండాలి? మొట్టమొదలు నేనేం కోరుకుంటున్నా అంటే, పాపం మా ప్రొఫెసర్లు ఏదో కొద్ది ఆశ ఉంటది జీవితంలో, చిట్ట చివరికి వీసీ కావాలని సీనియర్స్ అందరికి ఉంటది, కామనే కదా అది. ఆ ఉండటం అన్ని పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మంత్రుల దగ్గరికి వెళ్తే తప్ప పని కాదు అనే ఒక వాతావరణం గత 20 సంవత్సరాలుగా క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, మాకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు మా దగ్గరికి రావటం మాకు చాలా ఎక్కువ అని అనుకున్నారో ఏం సంగతో ఒక తప్పుడు వాతావరణం అనేది కొనసాగింది, తప్పుడు సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. దాని వలన మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి ప్రొఫెసర్లు వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆ ప్రొఫెసర్కి, ఆ వృత్తికి భంగం కలిగిస్తుంది, ఆ విలువ పతనానికి దారి తీస్తుంది. నేనేం కోరుకుంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే మంత్రులారా, ఐఏఎస్ ఆఫీసర్లారా, ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా మీరెవరు కూడా మీ దగ్గరికి ప్రొఫెసర్లను రానివ్వద్దు, ఆ రానిచ్చే పరిస్థితి మీరు కలిగించొద్దు. వీసీల ఎంపిక అనేది పారదర్శకంగా జరుగుతుంది, ప్రతిభ ఆధారంగా జరుగుతుంది, వాళ్ళకుండే క్రెడెన్షియల్స్ ఆధారంగా జరుగుతుంది అని ఒక సిగ్నల్ ముఖ్యమంత్రి నుంచి రావాలని నేను కోరుకుంటున్నా. వెంటనే వస్తే ఏమవుతుందంటే ప్రొఫెసర్ల గౌరవం నిలబడుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉండదు. అప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు డైరెక్షన్ ఇచ్చాడు కనుక సైలెన్స్ గా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎక్కడికక్కడ ఉంటారు. నెంబర్ 1 ఇది జరగాలి. రెండవది, మీ దగ్గరకు వచ్చే 3 పేర్లు అవి హేతుబద్ధంగా వచ్చాయా, శాస్త్రీయంగా వచ్చాయా, లేదా సెర్చ్ కమిటీలో ఉండే సభ్యులు ఏమైనా ప్రలోభాలకి గురై 3 పేర్లను తెచ్చారా అనేది ప్రభుత్వం మంత్రిమండలి పరిశీలించాలి. అవసరమైతే మళ్ళీ మిగతా అప్లికేషన్స్ అన్నిటిని తెప్పించుకొని ఒకసారి దాన్ని కూడా పరిశీలించాలి. ఇది 2. ఇక 3వది, విశ్వవిద్యాలయం నడిపించడానికి ఏం కావాలి? మంచి టీచర్ అయి ఉండాలి.